హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే కేవీఎస్ టైర్ 1 కేవీఎస్ ఎన్వీఎస్ టైర్ 1 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. అంటే ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో టీజీటీ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించిన ఒక పేపర్ అయితే, అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే 11th January సెకండ్ షిఫ్ట్ లో జరిగిన మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్ పేపర్ అయితే మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇది ఒకటి రెండు అటు ఇటుగా ఉండొచ్చు, బట్ నాకు తెలిసిన ఆన్సర్స్ నేను చెప్తున్నాను. నాకు ఒక అంటే తెలిసిన వాళ్ళు టీజీటీ రాయడం జరిగింది. సో దాన్ని బట్టి వాళ్ళ పేపర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీ ఆన్సర్ ఎవరైనా మన ఛానెల్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్స్‌లో ఎవరైనా టీజీటీ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఒకసారి కంపేర్ చేసుకోండి క్వెషన్స్ అనేవి. బట్ 1, 2 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇవేనా మేడం ఇవే ఆన్సర్స్ అంటే కూడా మనం చెప్పలేము. ఓకే. ఆన్సర్‌కి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను. రైట్. సో ఓవరాల్‌గా మనం ఈ టీజీటీ మ్యాథ్స్ చూసుకుంటే ఈ టీజీటీ మ్యాథ్స్ అనే పేపర్ కేవీఎస్ ఎన్వీఎస్ టైర్ 1 వాళ్ళది కొంచెం మోడరేట్ గానే ఉందని చెప్తున్నారు. మోడరేట్‌గా ఉందని మనం చెప్పుకుందాం. సో, బట్ క్వెషన్స్ అనేవి చాలా లెంథీగా ఉన్నాయండి. రీజనింగ్ చూసుకుంటే మనం కానీ రీజనింగ్ కానీ లేదంటే మ్యాథ్స్ పట్టుకొని కూర్చున్నట్లయితే అక్కడే ఆగిపోవడము. కొంతమంది కొన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేకపోవడము. అంటే మ్యాథ్స్ చేసుకుంటా ఉండడం రిమైనింగ్ అట్లాగే ఉండిపోవడము. సో, అలా కూడా కొన్ని కొన్ని స్టూడెంట్స్‌కి అయితే జరగడం జరిగింది. సో, అందుకని ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మనకి ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ రీజనింగ్ కదా పార్ట్ 1. మనకి తెలుసు కదా, 100 క్వెషన్స్ ఉంటాయి. 100 ఇంటూ 3 300 మార్క్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ 6 పార్ట్స్ ఉన్నాయి కదా మొత్తం. సో, ఫస్ట్ పార్ట్‌లో మనకైతే రీజనింగ్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాను. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వనిక్కడ. ఓకే. ఒకసారి మీరు ఆన్సర్స్ మాత్రమే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి మళ్ళీ చూసుకుందాము. ఓకే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ కానీ కేవీఎస్, ఎన్‌వీఎస్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. సో, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, దానివల్ల అందరికి యూజ్ అవుతుందనేది ఉద్దేశ్యం అన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా టీజీటీ మ్యాథ్స్ కానీ రాసుంటే ఈ పేపర్ ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, ఒకసారి ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండి. సో, లెట్స్ గో టు ద వీడియో. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. క్వెషన్ నంబర్ 1-20 బై సెలెక్టింగ్ ద కరెక్ట్ అండ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్. ఓకే. మీకు తెలిసిందే కదా. సో, పేపర్ అయితే బైలింగ్వల్‌లో ఉంటుందని మనం తెలుసుకుంటాం కదా. బైలింగ్వల్ పేపర్‌లో ఉంటుంది. ఫస్ట్ రీజనింగ్ ఉంటుంది. చెక్ చేసుకుందాం మనము. చూడండి, ద వెన్ డయాగ్రామ్ బిలో బెస్ట్ రిప్రజెంట్స్ రిలేషన్‌షిప్ అమాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్. ఇది ఈ క్వెషన్‌కి అయితే మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి ఇక్కడ. ఇక్కడ ఈ పేపర్ మనకు దొరికిన పేపర్‌లో ఈ పేపర్‌లో ఉన్నవి కరెక్ట్ ఆన్సర్సా అంటే కాదు. నేను ఆన్సర్ చెక్ చేస్తాను. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. నేను అగైన్ మళ్ళీ వాటికి టిక్ చేస్తాను. అవి మాత్రమే కరెక్ట్ ఆప్షన్స్ అనుకోండి. ఓకే. చూసుకుంటే దీనికి మాత్రం ఇదే కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో, మెన్, డాక్టర్స్ అండ్ ఫాదర్స్ అనమాట. సో, క్వెషన్ నంబర్ 1 రీజనింగ్‌లో మనకి క్వెషన్ నంబర్ 1 కైతే ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రీజనింగ్ అంటే ఇది బైలింగ్వల్ పేపర్ కదా. సో, చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్వెషన్ ఎంత లెంథీగా ఉందో చూడండి. డబ్ల్యూ, ఎక్స్, యూ, జెడ్, టీ, వై అండ్ వి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. దేర్ ఆర్ 4 మేల్ మెంబర్స్. అట్లా క్వెషన్ చూడండి. అట్లా ఒకళ్ళు ఎవరెవరు ఏం చాయిస్ లైక్ చేస్తారు ఏంటి అనేది ఎక్కడి నుంచి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ క్వెషన్‌కి అయితే ఆన్సర్ అయితే జర్మనీ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, వీళ్ళెవరో కరెక్ట్ గానే పెట్టుకున్నారు. సో, సెకండ్ ఆప్షనే కరెక్ట్ అనమాట. సో, మీ దగ్గర ఉన్న పేపర్‌తో మీరు కంపేర్ చేసుకోండి ఆన్సర్స్ అనేవి. సో, సెకండ్ క్వెషన్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 3. సెలెక్ట్ ద నంబర్ దట్ విల్ రిప్లేస్ ద క్వెషన్ మార్క్. ఈ క్వెషన్ మార్క్‌కి రీప్లేస్ చేసేలాగా ఈ ప్యాటర్న్ చూసుకుంటే 8, 4, 4, 6, 12, 30. ఇక్కడ 60 కాదు. ఆప్షన్ మనకి థర్డ్ ఆప్షన్ 90 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 3 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. ఇక్కడ ఫోర్త్ పెట్టుకున్నారు వాళ్ళు బై మిస్టేక్, రైట్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 4 బి ఈస్ ద హస్బాండ్ ఆఫ్ ఇవి బ్లడ్ రిలేషన్స్ అన్నమాట. ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పేపర్ నేను ఒకసారి ఈ పీడీఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే బ్లడ్ రిలేషన్స్‌లో మనకి ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సో, దానికి ఆన్సర్‌గా మదర్ ఇన్ లా అనే దట్ మీన్స్ ఇక్కడ మదర్ ఇన్ లా అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 4 ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 5 గిరి అండ్ వాణి ప్లే బ్యాడ్మింటన్ అండ్ వైల్ జీవన్ అండ్ షాలు డు నాట్ ప్లే బ్యాడ్మింటన్. ఎవరెవరు ఏం ఆడతారు? ఎవరు అన్ని ఆడతారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లే ఆల్ స్పోర్ట్స్. తను ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తను అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 5 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. వీళ్ళెవరో ఇక్కడే పేపర్ కూడా ఇక్కడే సాల్వ్ చేసుకున్నారు. టైమ్ సేవ్ చేసుకోవడానికి. కొన్ని కొన్ని సెంటెన్స్‌లో మనకి ఇక్కడే సాల్వ్ చేయడానికి ఒప్పుకోరండి. ఎందుకంటే లాస్ట్ మనకి రఫ్ వర్క్ ఇస్తారు కదా. అక్కడ సాల్వ్ చేయమని చెప్తారు. బై లక్ అన్నమాట. ఇది ఇక్కడే సాల్వ్ చేసుకున్నారు ఎవరో కానీ. నెక్స్ట్ చూసుకుంటే బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ మనం రీజనింగ్‌లో ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. సో, ఇలా కోడ్ ఇచ్చేసి ఎవరికి ఏమవుతారనేది. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఇక్కడ చూడండి మనకి హ్మ్. ఏమిచ్చారు? హౌ ఈస్ యూ రిలేటెడ్ టు పి అన్నారు. యూ అనేది పికి ఏమవుతుందని అన్నారు. సో, ఇక్కడ వైఫ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందని చెప్తున్నారు. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. ఆప్షన్స్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 7.
క్వెషన్ నంబర్ 7 ఇన్ ద ఫాలోయింగ్ క్వెషన్ స్టేట్మెంట్స్ ఇస్ అసెస్డ్ అండ్ రీజనింగ్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్ అన్నమాట. తెలుసు కదా మనకి ఒక ఆప్షన్ 1 కరెక్టా, ఆప్షన్ 2 కరెక్టా, ఆప్షన్ 3 బోత్ 1 అండ్ 2 కరెక్టా, 1 అండ్ 2 ఫాలోస్ లేదంటే 1 అండ్ 2 నాట్ ఫాలోసా అనేది మన దగ్గర చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ. చెక్ చేస్తే క్వెషన్ చూసారా, ఏ కంపెనీ హాస్ లాంచ్డ్ ద న్యూ. సో మనకి ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకుంటే ఆప్షన్ 2 అనేది మనకి ఆప్షన్ 2 లేదంటే ప్రొడక్ట్ మస్ట్ బి గుడ్ ఇన్ క్వాలిటీ. థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ అని ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ అని చెప్తున్నారు. బట్ చెప్తున్నాను కదా, ఇలాంటి క్వెషన్స్ మనకి ఎప్పటివరకు ఆన్సర్‌కి వస్తుందో అప్పటివరకు అయితే మనం చెప్పలేమనమాట. కొంతమంది ఆన్సర్స్ ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట, రీజనింగ్ కదా. సో అప్పటివరకు అయితే మీరు క్వెషన్ నంబర్ 3 ఆప్షన్ నంబర్ 3 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 8 స్టడీ ద ఫాలోయింగ్ లెటర్ సీక్వెన్స్ ఇన్ ద ఆన్సర్. ఒక సీక్వెన్స్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. దానికి ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వెషన్ ఏంటంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫిఫ్త్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఈ సిరీస్ లో మనకి తెలుస్తుందన్నమాట. బట్ ఇక్కడ రివర్స్ ఏమన్నారంటే ఇక్కడ ఫస్ట్ ఇన్ ఆర్డర్ ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద లాస్ట్ 11 లెటర్స్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ ఆర్ రివర్స్, లాస్ట్ 11 లెటర్స్ ని రివర్స్ చేసిన తర్వాత క్వశ్చన్ అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ మనకి కే అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. సో క్లియర్ గా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ పేపర్ మీద అక్కడే సాల్వ్ చేయడం వల్ల కొన్ని మనకి ఆప్షన్స్ ఏంటి అనేది కొంచెం గజిబిజిగా ఉంది. సో నాకు దొరికిన పేపర్ ఇది ఒకటే అండి. సో అందుకని నేను దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ నేను పీడిఎఫ్ టెలిగ్రామ్ లో ఉంచుతాను. టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ఖచ్చితంగా నాకైతే కామెంట్స్ లో తెలియజేయండి ఎంతమంది రాశారు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనేది మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 9 ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ డైరెక్షన్స్ అనమాట. బట్ ఇక్కడ డైరెక్షన్స్ క్వశ్చన్ లో ఓకే, నార్త్ వెస్ట్ 130 మీటర్స్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ కాదనమాట, సెకండ్ ఆప్షన్ రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది 9th క్వశ్చన్ కి ఇక్కడ ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేసి. సో క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం. 9 అయిపోయింది కదా. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అని వింటాం కదా, ఇన్ఈక్వాలిటీస్ మనం చేసే ఉంటాం కదా, ఇదనమాట. సో మనకి ఇక్కడ ఆల్ కంక్లూషన్స్ 1, 2, 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్, ఇది బైలింగ్వల్ కాబట్టి ఇక్కడ లెందీగా ఉంది. నెక్స్ట్ చూసుకుందాం క్వశ్చన్ నెంబర్ 11. టూ స్టేట్మెంట్స్ అసెషన్ రీజనింగ్ అనమాట. ద టూ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ బిలో అండ్ దీస్ ఆర్ లేబుల్డ్ యాజ్ అసెషన్ అండ్ రీజనింగ్ ఆర్. తెలిసింది కదా మీకు. ఇక్కడ అసెషన్ చూసుకుంటే ఇక్కడ మనకి అసెషన్ ఏమి ఇచ్చారు, ఆల్ మ్యాప్స్ ఆర్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద ఎర్త్ అని ఇచ్చారు. బట్ ద అర్త్ ఈస్ ఇన్ మ్యాప్స్ ఆఫ్ ద అర్త్ ఈస్ ఎ స్పియర్, మ్యాప్స్ ఆర్ ఫ్లాట్ అని ఇచ్చారు. ఓకే, మ్యాప్స్ అనేవి ఫ్లాట్ గా ఉంటే ఎర్త్ అనేది స్క్వేర్ గా ఉంటుంది. ఓకే కదా. బట్ ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఏ ఈస్ ఫాల్స్ బట్ ఆర్ ఈస్ ట్రూ. థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది, సెకండ్ కాదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 12 సిట్టింగ్ అరేంజ్మెంట్, సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ 3 లేడీ మెంబర్స్. ఎవరు జెంట్స్ ఎవరు లేడీస్ అనే దాని క్వశ్చన్ లో మనకి ఎవరు లేడీ మెంబర్స్ అయితే అడిగారు. సో మనకి ఇదే ఆప్షన్ కరెక్ట్ అండి. ఈహెచ్జి మీరు ఒకసారి సాల్వ్ చేసుకోండి. మీరు కన్నా ఓకే, మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సాల్వ్ చేసే ఉంటారు కదా. సో క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 5 ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ అనమాట. ఈ క్వశ్చన్ కి మనకి ఆప్షన్ అనేది 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 14 ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ some of the letters are missing which are given in that order as one of the alternatives, choose the correct option అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది సిరీస్ అనమాట. దీనికి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. బిఏ బిసిబి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూద్దాం మనం. టోటల్ 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 15 సెలెక్ట్ ద లెటర్ నంబర్ క్లస్టర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ సిరీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మధ్యలో నంబర్ ఇచ్చారు, అటు ఇటు ఆల్ఫాబెట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ క్వశ్చన్స్ మనం నంబర్ ఆఫ్ చేసే ఉంటాం కదా. సో మనకి V12 5B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. మాక్సిమం కరెక్ట్ ఆన్సర్స్ అయితే పెట్టారు ఈ పేపర్ ఎవరో కానీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 4 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ బిలో కంక్లూషన్స్ అనమాట. అండ్ డయాగ్రామ్స్, డయాగ్రామ్ కూడా పక్కన వేసారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఫ్యూజెస్ ఆర్ పైప్స్, నో పైప్ ఇస్ జాక్, సమ్ జాక్స్ ఆర్ పంప్స్, ఆల్ పంప్స్ ఆర్ వైలెంట్. సో మనకి ఇక్కడ ఓన్లీ కంక్లూషన్ 2 and 3 ఫాలోస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 17
క్వెషన్ నంబర్ 17 చూడండి. ఇన్ ఎ గేమ్ వైల్ రోహిత్ వాస్ ఫేసింగ్ ఈస్ట్ రొటేటెడ్ 100 ఇది కూడా డైరెక్షన్స్ క్వెషనే అన్నమాట. ఇక్కడ ఈ క్వెషన్ మనం చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకుంటే ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సౌత్ ఈస్ట్ 410 మీటర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఒకసారి మన ఆన్సర్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వీడియో చేసుకుందామండి. ఆ ప్రతి ఒక్క క్వెషన్ మీద, ప్రతి ఒక్క పేపర్ మీద రైట్. అప్పటి వరకైతే ఒకసారి కంపేర్ చేసుకోండి బస్. ఇక్కడ చూడండి స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్‌ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వెషన్స్. ద నంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే. ఇలా ఇవ్వడం జరిగింది కదా! సో, ఇక్కడ క్వెషన్ ఏమడిగారు? ద నంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేటెడ్ ఇచ్చారు కదా! ఇది మనం చాలా నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే చేసుంటాం కాబట్టి ఈ క్వెషన్‌కైతే ఆన్సర్ మనకి 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. చూడండి 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే 5 ఫ్రెండ్స్ ఏబీసీడీ అండ్ యూ ఆర్ స్టాండింగ్ టుగెదర్ బిహైండ్ ద ఇది కూడా ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ అలా ఓకే. లెఫ్ట్ ఫ్రమ్ రైట్ ర్యాంకింగే. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది 27 అవుతుందన్నమాట. 27 ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 26 కాదు. 27 అనేది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 19 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే ఇది సీరీస్ ఇక్కడ క్వెషన్ నంబర్ మనకి ఇక్కడ 7792 అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో, క్వెషన్ నంబర్ 20 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. చూసాం కదా! రీజనింగ్ క్వెషన్స్‌లో ఒక 20 క్వెషన్స్ అయితే ఉన్నాయి. 20 క్వెషన్స్‌లో మీకెన్ని మార్క్స్ వచ్చాయి? దట్ మీన్స్ ఇప్పుడు ఓవరాల్ పేపర్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఎవరైనా టీజీటీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఉంటే. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకు న్యూమరికల్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీలో మనకి 20 క్వెషన్స్ ఉంటాయని తెలుసు కదా! ఈ 20 క్వెషన్స్‌లో 23 మార్క్స్ అయితే ఇది ఉంటుందన్నమాట. చూడండి ఫస్ట్ క్వెషన్ చూడండి. ఏ పర్సన్ ఇన్వెస్ట్ 2 ఈక్వల్ అమౌంట్స్ ఇది పర్సెంటేజెస్ మీద ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ మనకి ఈ క్వెషన్‌కి అయితే ఆన్సర్ మనకి 10,000 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే దీనికి మనకి -1 ఇది బాడ్మాస్ థియరీ చూడండి. సింప్లిఫికేషన్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటాను. 2, 3 వీడియోలు అయితే కూడా చేశాం కదా! బాడ్మాస్ థియరీ అయితే మనకి కంపల్సరీగా ఇస్తారు. సింప్లిఫికేషన్స్ నుంచి అయితే కంపల్సరీ క్వెషన్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఇన్ఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు. సో, చూడండి మనకి బాడ్మాస్ థియరీ మీద అయితే నంబర్ సిస్టమ్ నుంచి అయితే ఒక క్వెషన్ అయితే రావడం జరిగింది. ఓకే. మీలో ఎవరైనా పీఆర్‌టీ రాసినా, లేదంటే కేవీఎస్ సంబంధించిన ఏ ఎగ్జామ్ రాసినా కూడా నాకు కామెంట్స్‌లో ఒకసారి తెలియచేయండి. ఎలా రాసారు? మీ పేపరు అంటే మీ పేపర్ లెవెల్ ఎలా ఉంది? మీరెలా రాసారు? ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారు? మీ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఒకసారి కామెంట్స్‌లో నాతో షేర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ క్వెషన్ నంబర్ 22 ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. -1 కరెక్ట్ ఆప్షన్ అన్నమాట ఈ క్వెషన్ ఆన్సర్ అనేది. సో, నెక్స్ట్ చూసుకుంటే బస్ జర్నీ మనకి టైమ్ అండ్ వర్క్ అట్లా ఉంది కదా! బసెస్ జర్నీ టైమ్, డిస్టెన్స్, స్పీడ్. సో, ఈ క్వెషన్‌కి మనకి ఆన్సర్ చెక్ చేస్తే 70 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 23 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. జస్ట్ ఆన్సర్స్ చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 24 దీనికి కరెక్ట్ ఆప్షనే ఉంది. 784 మనకి కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్‌సీఎం మల్టిప్లస్ హెచ్‌సీఎఫ్ మీకు ఆ ఫార్ములా ఉంది కదా! ఆ ఫార్ములా బేస్ అన్నమాట ఇది. బట్ ఇక్కడ క్వెషన్స్ అనేవి కొంచెం లెంథీగా ఉండడం వల్ల కాలిక్యులేషన్స్ చాలా స్పీడ్‌గా ఉన్నవాళ్ళైతే ఎక్కువ క్వెషన్స్ అటెంప్ట్ చేసుంటారని నా ఉద్దేశం. రిమైనింగ్ వాళ్ళకి కొంచెం అంటే టైం మిగలకపోవచ్చు రిమైనింగ్ సెక్షన్స్ కంప్లీట్ చేయడానికి అని. సో, ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మనకి ఇలాంటి క్వెషన్స్ ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఫస్ట్ థియరీ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, రిమైనింగ్ మనకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ తెలుగు కావచ్చు. ఎవరు ఏ లాంగ్వేజ్ చూసుకుంటే ఆ లాంగ్వేజ్ అన్నమాట. అలాంటి వాటిల్లో మనకి థియరీ ఏదైతే ఉంటుందో జీకే కావచ్చు. సో, ఆ పార్ట్స్‌ని మనం కంప్లీట్ చేసిన తర్వాత అయితే మనము రిమైనింగ్ మ్యాథ్స్ అనేది మన మ్యాథ్స్ దగ్గరికొస్తే మనకి చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. ఎందుకంటే టైం అనేది మనకు తెలీదు. మ్యాథ్స్ సాల్వ్ చేస్తా ఉంటాం. మన టైం ఎంతలోకి అయిపోతా ఉంటది. సో, రిమైనింగ్ మనకి అట్లా చూసి వెంటనే చేయగల క్వెషన్స్ ఆన్సర్ చేయగల క్వెషన్స్ కూడా మనం మిస్ చేసుకుంటాం. సో, అందుకని నేను చెప్పదలుచుకుందేంటంటే ఫస్ట్ థియరీ అటెంప్ట్ చేసిన తర్వాత దట్ మీన్స్ రిమైనింగ్ సెక్షన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత రీజనింగ్ కానీ, క్వాంట్ కానీ ఏవైనా మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వెషన్స్ ఏమైనా ఉంటే అవి మనకి లాస్ట్‌లో పెట్టుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే మనం చూడండి ద నంబర్ ఈస్ డివైడెడ్ బై 72 ద రిమైండర్ ఈస్ 57 వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ ద సేమ్ నంబర్ ఈస్ డివైడెడ్ బై 18. సో, దీనికి కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో, క్వెషన్ నంబర్ 25 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. ఇక్కడ కాలిక్యులేషన్స్ అక్కడే ఉండడం వల్ల మీకు కొంచెం గజిబిజిగా అనిపించొచ్చు. మీరు ఆన్సర్స్ మీద ఫోకస్ చేయండి. నేను పీడీఎఫ్ కూడా ఇక్కడ షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తాను. ఓకే.
నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 26 ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ చూడండి ఎంత ఈజీ క్వెషన్. ఇది ఈజీ క్వెషనే బట్ ఈజీ క్వెషనే బట్ మనకి కాలిక్యులేషన్స్ అనేది కొంచెం స్పీడ్ ఉండాలి దీంట్లో కూడా. ఇది 8% ఇంక్రీజ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయింది లేదంటే ఎంత వేరియేషన్ వచ్చిందనేది అడగడం జరిగిందనమాట. సో క్వెషన్ నంబర్ 26 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. 8% ఇంక్రీజ్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 27 ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజెస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇలాంటివి లేకుండా మన క్వెషన్ పేపర్ అనేది లేదు. అవి బేస్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఎక్కడో ఉంది. ఇక్కడ మొత్తం కాలిక్యులేషన్స్ నింపేశారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే 16,800 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్వెషన్ నంబర్ 27 16,800 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 28 ఇఫ్ ద సెల్లింగ్ రేట్. చెప్పాను కదా ఇప్పుడే మనకి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ లేకుండా క్వెషన్స్ అయితే ఉండవని. ఓకే. ఈ క్వెషన్‌కి అయితే నాకు 20% అని లేదంటే 10% అని కొంచెం వేరియేషన్ 25 అని కొంచెం ఆహ్, డైలమాలో ఉన్నాను. సో ఈ క్వెషన్ మీరు ఎవరైనా సాల్వ్ చేసుంటే ఆప్షన్స్ నాకు తెలియచేయండి. లేదంటే నేను తర్వాత పెడతాను. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29 ఏ అండ్ బి కెన్ కాంప్లెక్స్ చూడండి టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ చూడండి టైమ్ అండ్ వర్క్ లేకుండా 8 డేస్. 8 డేస్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వెషన్ నంబర్ 29 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. క్వెషన్ నంబర్ 29 ఆప్షన్ 8 డేస్. దట్ మీన్స్ మనకి టైమ్ అండ్ వర్క్ మీద ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 30 చూడండి ద నంబర్ ఆఫ్ వాచెస్ చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి మొత్తం ఇక్కడ ఇచ్చారన్నమాట. ఆ పర్సెంటేజ్ దీనికి కూడా పర్సెంటేజ్ బేసే ఉందన్నమాట. సో క్వెషన్ నంబర్ 30 ఒకసారి మీరు స్లోగా స్క్రోల్ చేస్తాను. దానికి ఆన్సర్ మీరు చెక్ చేసుకోండి. క్వెషన్ నంబర్ 30 30% ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 31 ద యావరేజ్ మంత్లీ సాలరీ ఆఫ్ ద 15 వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఈస్ మంత్లీ సాలరీస్ అన్నమాట. ఇవి మనకి దీనికైతే క్వెషన్స్ మనకి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. 1,52,000/9 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే షాప్ కీపర్ బాట్ మెషిన్స్ ఫర్ 7,50,000. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 8 lakhs అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద 2 నంబర్స్ రేషియో అండ్ షేర్స్ అన్నమాట. ఇది మనకి ఇక్కడ 96 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 34 నెక్స్ట్ 2 నంబర్స్ అన్నమాట. నంబర్ సీరీస్ లాగా అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ 2 నంబర్స్ అయితే అడగడం జరిగింది. సో 480 అండ్ 2880 2880 అనేది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 34. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 35 క్వెషన్ నంబర్ 35 చూసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ఇస్ ద లీస్ట్ నంబర్ షుడ్ బి సబ్‌స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్ 696. 676 మనకు తెలుసు కదా. దాంట్లో ఎంత మైనస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందండి. 676 మనకు తెలుసు కదా. సో మనకి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 36 ఇక్కడ చూడండి సింపుల్ ఈక్వేషన్ లాగా ఇచ్చారు. ఏకి మధ్యలో స్టార్ అట్లాగా బి ఇట్లా ఇచ్చి బి ఇక్కడ దీనికి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి -6 అనేది ఆప్షన్ అవుతుంది. సో క్వెషన్ నంబర్ 36 -6 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 37 రెసిప్రోకల్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్. చూడండి ఇక్కడ చూడండి అసలు ఎంత ట్రిక్కీగా అడిగారు. రెసిప్రోకల్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ కి రెసిప్రోకల్స్ చేసి వాటి సమ్ చేసి వచ్చిన ఆన్సర్ మళ్ళీ రెసిప్రోకల్ చేయాలి. ఎంత చూడండి ఎంత ఒక క్వెషన్‌లోనే ఎన్ని క్వెషన్స్ అట్లా అడిగి మార్చి అడిగినట్టుంది కదా. సో క్వెషన్ నంబర్ 37 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే ఎన్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 2 పేపర్స్ 140 మార్క్స్ అండ్ 150 మార్క్స్. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి దీనికి కూడా 49 అయితే కాదండి. 64 ఐ థింక్ దీనికి ఆప్షన్ 64 అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. చెక్ చేసి నా కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 39. క్వెషన్ నంబర్ 39 చూడండి ఆప్షన్ 4 దగ్గర చూడండి 44th డివిజిబుల్ అయ్యేది. 44 అంటే 11/4 రాసుకోవచ్చు కదా. వాళ్ళు రాసారు చూడండి అక్కడ 11/44 అంటే 11తో డివిజిబుల్ అవ్వాలి, 4తో డివిజిబుల్ అవ్వాలి. 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 నంబర్స్ ఎలా ఉండాలి? లాస్ట్ 2 నంబర్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఓకే. సో సాల్వ్ చేయగా మనకి 11 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వెషన్ నంబర్ 39 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 40 అసలు ఇక్కడ ఉంది చూడండి. ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం అనేది జరిగింది. a² - 2ab + b² a - b హోల్ స్క్వేర్ అయితే దీని ఫార్ములా అన్నమాట. 240.240.25 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వెషన్ నంబర్ 40 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి చూసాం కదా ఇప్పటివరకు న్యూమరికల్ ఎబిలిటీ 20 క్వెషన్స్ డిస్కస్ చేయడం జరిగింది. 20 × 30 60
రీజనింగ్ కూడా డిస్కస్ చేసుకున్నాము. న్యూమరికల్ ఎబిలిటీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ మనకి బేసిక్ కంప్యూటర్ లిటరసీ అనమాట. కంప్యూటర్ అయితే ఈజీగా ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాము. లోకల్ ఏరియా నెట్వర్క్ ఆహ్, ఈ Cat6 Ethernet cable of the approximately 160 meters is used to connect the ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది రిపీటర్ అన్నమాట. రిపీటర్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మోడెమ్ కాదు. రిపీటర్ అనేది ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఒక కంపల్సరీ మార్క్ 3 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 42 నేను ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కరెక్ట్‌లీ అరేంజెస్ ద కన్వెన్షనల్ మెమరీ యూనిట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ స్టోరేజ్ కెపాసిటీస్ కేబీ, ఎంబీ, జీబీ, టీబీ ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే టీబీ అనేది అన్నిటికంటే పెద్దది కదా! అసెండింగ్ ఆర్డర్‌లో అడుగుతున్నారు. చిన్నది నుంచి పెద్దదే కదా! సో, మనకి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 42. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 43 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ వుడ్ యూ అవాయిడ్ వెన్ క్రియేటింగ్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఫర్ ద ఆన్‌లైన్ అకౌంట్స్? ఆన్‌లైన్ అకౌంట్స్‌కి పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు ఏది రిమూవ్ చేయాలి? ఇక్కడ మనకి ఏది చూడండి. ఎనేబుల్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. యూజ్ యూనిక్ పాస్వర్డ్స్ ఫర్ ఈచ్ అకౌంట్ పెట్టుకోవాలి. టు మేక్ ఇట్ ఈజీ టు రిమెంబర్ క్రియేట్ షార్ట్ అండ్ సింపుల్ పాస్వర్డ్స్ యూజింగ్ ఫెమిలియర్ నేమ్స్, నంబర్స్ అండ్ ఫ్రేజెస్ పెట్టుకోకూడదు కదా! సింపుల్ ఫెమిలియర్ అంటే సింపుల్ లాంగ్వేజ్‌లో మనం పాస్వర్డ్స్ పెట్టుకోకూడదు. సో, ఇది అవాయిడ్ చేయాలన్నమాట. ఏది అవాయిడ్ చేయాలని అడిగారు కదా! సో, మనకి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 43. క్వెషన్ నంబర్ 44 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఓన్లీ ఇన్‌పుట్ డివైసెస్? ఓన్లీ ఇన్‌పుట్ అడిగారు. ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి ప్లాటర్ అవుట్‌పుట్ అవుతుంది. ఇక్కడ స్పీకర్ ఇక్కడ అవుట్‌పుట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రింటర్ అవుట్‌పుట్ అవుతుంది. సో, మనకి ఇన్‌పుట్ డివైసెస్ అడిగారు కాబట్టి స్కానర్, కీబోర్డ్, మైక్రోఫోన్ ఈస్ అవర్ కరెక్ట్ ఆప్షన్. సో, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 44. ఒకసారి మీరు కూడా మీ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. కంప్యూటర్ అయితే చాలా ఈజీగానే ఉందండి. ఈజీగా చాలా మాక్సిమం అందరూ కూడా 15 క్వెషన్స్ అటెంప్ట్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ వెబ్ బ్రౌజర్ డెవలప్డ్ విత్ గూగుల్. గూగుల్ క్రోమే కదా మనకి గూగుల్ మీట్ కదా! వెబ్ బ్రౌజర్ అడిగారు ఇక్కడ మనకి. ఓకే. ఇది అసలు గూగుల్ మీట్ అనేది మనకి వెబ్ బ్రౌజర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. గూగుల్ మీట్ అనేది మనకి ఒక కాన్ఫరెన్స్ వీడియో కాల్స్ మాట్లాడుకునేది. రైట్. వీడియోస్ మనం ఏదైతే మనము యూజ్ చేస్తామో వీడియోకి దానికి ఉపయోగపడుతుంది. సో, మనకి గూగుల్ క్రోమ్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 45 ఆప్షన్ 2. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 46 టు క్రియేట్ ద మోడిఫైడ్ డిస్‌ప్లే ప్రెజెంటేషన్స్. ప్రెజెంటేషన్స్ అనగానే మీకు పవర్ పాయింట్ గుర్తు రావాలి. సో, మనకి 46 క్వెషన్ ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నేను ఓన్లీ ఆప్షన్స్ చెప్తున్నాను. ఓకే. ఒకసారి గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 47 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్‌కట్ కీ కాంబినేషన్స్ ఇస్ కామన్‌లీ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద పేస్ట్. పేస్ట్ దేనికండి? పేస్ట్ కంట్రోల్ వి కదా పేస్ట్. మీకు ఇక్కడ రిమూవ్ మెథడ్‌లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ కంట్రోల్ సి, కాపీ, కంట్రోల్ ఎక్స్, కట్, కంట్రోల్ పి, ప్రింట్ అలా ఎలిమినేట్ చేసుకుంటూ కూడా మీరు వెళ్ళిపోవచ్చన్నమాట. సో, క్వెషన్ నంబర్ 47 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 48 ఇన్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్ వాట్ డస్ ద లెటర్ యూ రిప్రజెంట్స్? చూడండి ఇక్కడ ఇక్కడ యూనివర్సల్ అండ్ యూనిఫార్మ్. యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్. మనం యూనివర్సల్ సీరియల్ బస్ చదువుకొని ఉంటాం కదా! కన్‌ఫ్యూజ్ అవుతాం అన్నమాట. సో, అందుకని పక్కనే కూడా ఇవ్వడం జరిగింది. సో, చాలా జాగ్రత్తగా అయితే పెట్టడం జరుగుతుంది. రైట్. పెట్టుకోవాలి అలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. సో, యూనిఫార్మ్ అనేది మనకి ఇక్కడ యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ అనేది మనకి యూఆర్ఎల్‌కి ఫుల్ ఫార్మ్ కాబట్టి యూనిఫార్మ్ ఈస్ అవర్ కరెక్ట్ ఆప్షన్. So option 3 is correct here for the question number 48. Next is question number 49. Which type of the network is typically created when you to connect the mobile phones to another mobile? ఒక మొబైల్ ఫోన్ నుంచి వేరే మొబైల్ ఫోన్ కనెక్ట్ చేస్తున్నామంటే మనకి అది పర్సనల్ ఏరియా నెట్వర్క్ కిందకి వస్తుంది కదా! సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 49. ఓకే. చాలా ఈజీ క్వెషన్సేనండి. కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే పెట్టేయొచ్చు. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ చాట్‌జీపీటీ? చాట్‌జీపీటీ మనం ఇప్పుడు చాలా వరకు యూజ్ చేస్తుంటాం. బట్ ఎవరు డెవలప్ చేశారంటే దీన్ని ఓపెన్ ఏఐ సోర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓపెన్ ఏఐ సోర్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ద మోస్ట్ కామన్‌లీ సెట్ యాస్ ద డిఫాల్ట్ టు ఓపెన్ ద ఫైల్ నేమ్డ్ మైక్రోఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది మనకి నోట్‌ప్యాడ్‌లోనే కదా చేసేది డాట్ టీఎక్స్టీ. సో మనకి ఇదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ ఇక్కడ కొంతమంది వర్డ్‌ప్యాడ్ అంటున్నారు. కొంతమంది నోట్‌ప్యాడ్ అంటున్నారు. మాక్సిమం నేనైతే నోట్‌ప్యాడ్ అనుకుంటున్నాను. మీకు కనుక ఆన్సర్ రాంగ్ అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 52 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ అండ్ ప్రైమరీ యూజ్ ఆఫ్ ద డ్రాప్ బాక్స్ ఇన్ ఎ కంప్యూటర్ సిస్టమ్? డ్రాప్ బాక్స్ అనేది మనకి క్లౌడ్ స్టోరేజ్ అన్నమాట. ఎట్లయితే మనకి డ్రైవ్ ఎలా ఉంటుందో అలా క్లౌడ్ స్టోరేజ్. సో క్వెషన్ నంబర్ 52 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 53 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఇస్ కామన్‌లీ యూజ్డ్ ఫర్ ద స్టోరింగ్ ఆడియో ఫైల్స్? మనకి ఈవెన్ చూడండి పీఎన్జీ కానీ, పీడీఎఫ్ కానీ, జేపీజీ కానీ మనకి ఆహ్, వీడియోస్‌కి ఉపయోగపడుతుందన్నమాట. సో మనకి వీడియో, ఆడియోకి ఏంటంటే ఉపయోగపడేది ఇదే కదా మనకి. సో ఇక్కడ ఆడియో అని అడిగారు. సో ఆడియో ఎక్స్టెన్షన్ డాట్ డబ్ల్యూఏపీ. So option 2 is correct here for the question number 53.
నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 54. Which of the following is not a cloud-based video conferencing and a communication platform that allows user to conduct the online meetings, webinars and the వర్చువల్ కొలాబరేషన్స్? ఇట్స్ ఇక్కడ నాట్ అడిగారంటే ఇక్కడ చూడండి, మీరు ఆన్లైన్ మీటింగ్స్ అనగానే గూగుల్ మీట్, జూమ్ ఈ రెండు కరెక్ట్ అనుకోవచ్చు. ఇక్కడ నాట్ అనేది థిక్ కూడా డార్క్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి గూగుల్ సారీ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మిగతా అన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ఉపయోగపడతాయి, బట్ అది కాదనమాట. సో క్వశ్చన్ నెంబర్ 54 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 55. Keyboard shortcut keys used to currently open document in a Microsoft Word. Sorry, క్లోజ్ డాక్యుమెంట్. ఇక్కడ క్లోజ్ ఓపెన్ డాక్యుమెంట్, ఓపెన్ చేసి ఉన్న డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి అనమాట. ఇదైతే న్యూ డాక్యుమెంట్ కదా, ఇదైతే సేవ్ కదా. ఓకే, సో మనకి క్వశ్చన్ నంబర్ 55 ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 56. Which protocol is used to create the secure connections between the web browsers and the website so that all data is encrypted? సెక్యూర్ గా ఉండడానికి మనం హెచ్టిటిపి అని చాలా మంది పెట్టుకుంటారు, బట్ హెచ్టిటిపి అనేది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 56 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 57. Which of the following can be used to create the logical computer program that performs this task on the computer? Python. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనగా పైథాన్. ఈ ప్రీమియర్, అడాసిటీ, ఎడ్జ్ అనేది కాదు కదా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనగా మనకి జావా, ఒరాకిల్, సి ప్లస్ అవన్నీ గుర్తొస్తా ఉంటాయి. సో మనకి 57 క్వశ్చన్ నెంబర్ 57 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 58. Which of the following is not an example of the open source ఆపరేటింగ్ సిస్టమ్? ఇక్కడ చూడండి, ఉబుంటు, లినక్స్, ఆండ్రాయిడ్ ఇవన్నీ మనకి ఓపెన్ సోర్స్ అనమాట. బట్ ఐఓఎస్ ఏవైతే మనం ఐఫోన్స్ చూస్తామో ఇది మనకి ఓపెన్ సోర్స్ కాదనమాట. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 58 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 59. Which of the following is an example of the volatile memory in the computer system? volatile memory అనేది మెయిన్ మెమరీ కదా, మెయిన్ మెమరీ ర్యామ్. సో మనకి ర్యామ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 59 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 60, లాస్ట్ క్వశ్చన్ కంప్యూటర్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ఏ కంప్యూటర్? ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ప్రైమరీ ఫంక్షన్ అని అడుగుతున్నారు. మేనేజింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 60 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. ఈ పేపర్ ఎవరో కానీ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఆల్మోస్ట్ 18 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అనమాట. సో ఓకే, అర్థమైంది కదా మనకి ఇప్పటి వరకు రీజనింగ్ అండ్ ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ అంటే కంప్యూటర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుందాం జీకే అండ్ జిఎస్. ఇది కూడా చాలా హార్డ్ గా ఉందని చెప్తున్నారు. మనకి రాసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే చాలా హార్డ్ గా ఇచ్చారని చెప్తున్నారు. ఓకే, బేసిక్‌గా నాకొక డౌట్. ఇప్పుడు మనకి ఏదైతే మనం సబ్జెక్ట్ ఉంటుందో, ఆ సబ్జెక్ట్ మీద క్వెషన్స్ అడగడం అది చాలా బెస్ట్ అనుకుంటాము కదా! ఇప్పుడు జీకే, ఇప్పుడు టీజీటీ మ్యాథ్స్ కానీ, టీజీటీ సైన్స్ వాళ్ళు కానీ, టీజీటీ ఏదైనా సబ్జెక్ట్ స్పెషల్ ఎవరైతే ఉంటారో, లేదంటే పీఆర్‌టీ వాళ్ళైనా సరే, పీఆర్‌టీ వాళ్ళకి కొంచెం జీకే కూడా అనుకుందాము. జీకే సబ్జెక్ట్ ఉంటుందనుకుందాం. బట్ రిమైనింగ్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్టే మెయిన్ కాబట్టి, ఇలా ఈ జనరల్ నాలెడ్జ్ తెలుసుకొని ఏం చేస్తారండి, చదివేసి చదవడం అంటే చూడండి, ఇది బరాబర్‌గా మనకి అంటే ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా రిమైనింగ్ సెక్షన్స్‌లో ఎలా అయితే 20 క్వెషన్స్ ఉన్నాయో, అలాగే 60 మార్క్స్ 20 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంత చూడండి, ఇది మనం ఏం చేస్తాం ఇది నేర్చుకొని? ఇది చదవడానికే చాలా వాస్ట్‌గా ఉంటుంది. ఓకే, కానీ మనం చదవాలి తప్పదు కదా! చూద్దాం ఫస్ట్ క్వెషన్ ఏమి దట్ మీన్స్ 61 క్వెషన్. ఇక్కడ నుంచి జనరల్ నాలెడ్జ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ కూడా నేను ఆన్సర్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. క్వెషన్ చదివి ఆన్సర్ చెక్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఓకే, వెన్ ఎన్ ఎయిర్ మాస్ ఈస్ ఫుల్లీ లిఫ్టెడ్ అబోవ్ ద ల్యాండ్ సర్ఫేస్ ఇట్ ఈస్ కాల్డ్ అక్లూడెడ్ ఫ్రాంట్. అక్లూడెడ్ ఫ్రంట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వెషన్ నెంబర్ 61 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నెంబర్ 62. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్లోబల్ ప్రైజ్ అండ్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. గ్లోబల్ ప్రైజ్ ప్రకారం ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు. ద రాయల్ మ్యాథమెటికల్ సొసైటీ నార్వే అవార్డ్స్ యాన్యువల్ గ్లోబల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద థియరిటికల్ కంప్యూటర్ సైన్సెస్ అనేది మనకి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో క్వెషన్ నెంబర్ 4 అది ఓకే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నెంబర్ 63. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద G20లో ఏవేవి పార్ట్ అని అడుగుతున్నారు. సో మనకి ఏ సౌదీ అరేబియా అండ్ ఇంకా మనకి బి ఇండోనేషియా. ఏ అండ్ బి రెండు కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి మనకి. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఆన్సర్స్ గనుక మీకు తప్పు అనిపిస్తే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకే, సో క్వెషన్ నెంబర్ 63 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 64. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్. దానికి మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని చెప్తున్నారు. ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ నవంబర్ 2025 ఇన్ దోహా. ఓకే, దోహా ఇస్ 64 అనేది క్వెషన్ నంబర్ 1 అనేది సారీ ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 65. విచ్ రిట్ ఈస్ ఇష్యూడ్ బై ద హైయర్ కోర్ట్ టు లోవర్ కోర్ట్ టు స్క్వాష్ ద డెసిషన్ మేడ్ బై ద లోవర్ కోర్ట్. ఓకే, కెట్రియోరరీ చూడండి. దానికి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఒకసారి మీరు ప్రొనౌన్స్ చేసుకోండి.
నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఇస్ ద రెపో రేట్ ఇన్ ఇండియా? రెపో రేట్ అంటే ఏంటంటే ద రేట్ ఎట్ విచ్ ద ఆర్బీఐ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే మనకి ఉంటుందో మనీ ఇవ్వడం లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి. సో దాన్ని మనం రెపో రేట్ అంటాం అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నెంబర్ 66. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నెంబర్ 67 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైవేట్ నేషనల్ స్కూల్ ఎడ్యుకేషనల్ బోర్డ్? ఇక్కడ ప్రైవేట్ నేషనల్ అని అడిగారు. ఇక్కడ చూడండి గమనిస్తే మనకి కౌన్సిల్ ఆఫ్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ CISEE. ఓకే. అది మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవుతుంది. సో ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అవుతుంది. సో క్వెషన్ నెంబర్ 67 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నెంబర్ 68 హూ వాస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద స్టేట్స్ రికగ్నైజేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెటప్ ఇన్ 1953? ఫజిల్ అలీ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వెషన్ నెంబర్ 68 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. ఎవరైతే జనరల్ నాలెడ్జ్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ పేపర్ ని, జనరల్ నాలెడ్జ్. ఓకే. సో అందుకే నేను ఓన్లీ ఆన్సర్స్ చదువుకుంటూ వెళ్తున్నాను. నాకు అంతగా దీని మీద పట్టు లేదనమాట. ఓకే. సో నియర్లీ ఆల్ ఐస్ షెల్స్ ఆర్ ఇన్ అంటార్కిటికా అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఓకే, క్వశ్చన్ నెంబర్ 69 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 70 which two new indicators have been added to India's national multidimensional poverty index apart from the 10 indicators adopted from the global MPI? మెటర్నల్ హెల్త్ అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ల్యాబర్ ఫోర్స్ కాదు, ఇది థర్డ్ కాదనమాట. దీన్ని రాంగ్ చేసుకోండి. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. మెటర్నల్ హెల్త్ అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 70 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 71 the 101 Constitutional Amendment Act passed in the 2016 is related to which of the following? దీనికి మన కరెక్ట్ ఆప్షన్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ ఈ సెకండ్ ఆప్షన్ కాదు, ఈ సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 71 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. Next is question number 72. The implementation duration of the ULA scheme, also known as New Indian Literacy Program. New Indian Literacy Program is ఇక్కడ మనకి ఇయర్స్ 2022 నుంచి 2027 వరకు అయితే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 72 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 73 విచ్ టైప్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ బ్యారియర్స్ ఆర్ యాసిడ్ ఇన్ ద స్టమక్ అండ్ సెలైవా ఇన్ ద మౌత్? సెలైవా కానీ లేదంటే స్టమక్ లో యాసిడ్ ఉండడం కానీ ఇవన్నీ ఎలాంటి ఇమ్యూనిటీ బ్యారియర్స్ అని చెప్పుకోవచ్చు అంటే ఫిజియోలాజికల్ అనమాట ఇవి. ఓకే, ఈ ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 1 రాంగ్. ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 74 మెటల్ possess very low resistivity. సో ఆప్షన్ 4 is correct here for the question number 74. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 75 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ద అవార్డ్ అట్ ద సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఇన్ తమిళ్ లాంగ్వేజ్? మనకి ఇక్కడ లక్ష్మీహార్ కుట్రోన్రు కుట్టిర్రు. సో మనకి ఈ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుందో ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 76 హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ట్రాన్స్లేటర్ టు విన్ ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్? దీపా బస్తీ అనే ఫస్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ట్రాన్స్లేటర్ అనమాట. ఓకే, సో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 76. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 77 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద బయోలిటరల్ నావల్ ఎక్సర్సైజ్ అండ్ కంట్రీస్ ఇస్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? వరుణ అనేది మనకి ఇక్కడ ఇండియాకి అండ్ ఫ్రాన్స్ మధ్యలో అంట, బట్ ఇక్కడ మనకి రాంగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నాట్ అడిగారు కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 77 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 78 అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ హీలియం అండ్ లిథియం రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. సో ఆప్షన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారో ఆన్సర్ కి వచ్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 78 బోత్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 బిట్వీన్ ద 1819 and 1926 princely state of the Bhopal was ruled by the 4 women rulers. Who among the following was one of the rulers? Sikandar Begum అనేది మనకి ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 17 అండ్ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 80 which of the following pairs of the Arjuna awards for the year 2024 and the disciplines is incorrectly matched? Mr. Neetu boxing actually ఇక్కడ పారా అథ్లెటిక్స్ ఇచ్చారు. సో మనకి ఇదే మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 1 రాంగ్ అనమాట, ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్.
అంటే ఇవన్నీ కరెక్ట్‌గానే మ్యాచ్ చేశారు. ఇది రాంగ్‌గా మ్యాచ్ చేశారు కాబట్టి మనకి నాట్ అడిగారు కాబట్టి సో, అదే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి కొంచెం రిమైనింగ్ కంప్లీట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఓన్లీ 10 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరందరూ అటెంప్ట్ చేసే ఉంటారు. ఇంగ్లీష్ అయితే ఈజీగా ఉందనుకుంటున్నాను. చూద్దాం ఐడెంటిఫై ద క్లాస్ ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద బిల్డింగ్ విచ్ వాస్ కన్‌స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ 1942. సో, మనకి అడ్జెక్టివ్ క్లాస్ అయితే మెన్షన్ చేస్తుంది. సో, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 82 యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ మనం ముందు చెప్పుకున్నాం కదా! గ్రామర్ పార్ట్ అయితే కంప్లీట్‌గా ఇస్తారు. గ్రామర్ పార్ట్ మీద కొంచెం మీరు ఫోకస్ చేయాలి అనేసి మనం చూడండి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవ్వడం జరిగింది. వన్ మే అకంప్లిష్ మెనీ థింగ్స్ బై ద లిటిల్ ఎఫర్ట్. మెనీ థింగ్స్ మే బి అకంప్లిష్డ్ బై ఎ లిటిల్ ఎఫర్ట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 82 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 83 చూస్ ఆప్షన్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద వర్డ్ గివెన్ బిలో. ఎక్స్‌పాండ్‌కి మనకి మినిమైజ్ కానీ, కాంట్రాక్ట్ కానీ అవుతుంది. కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. బట్ మినిమైజ్ కూడా కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కామెంట్స్‌లో నాకైతే తెలియచేయండి. సో, బోత్ అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 84 చూస్ ద ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద సూటబుల్ ఆర్టికల్ ఇఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ చూడండి హర్ నాలెడ్జ్ ఆఫ్ ద మెడిసిన్ వాస్ అక్వైర్డ్ అండర్ ఏజ్డ్ జీవెల్స్ అని అన్నారు. ఏజ్డ్ జీవెల్స్ అని అన్నారు. ఏజ్డ్ జీవెల్స్ అంటే ఇక్కడ మనకి కాదు అనుకుంటున్నాను. సో, మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. చెక్ చేద్దాం. ఇంకా ఆన్సర్‌కి వచ్చిన తర్వాత ఒకసారి ప్రాపర్ ఐడియా అయితే మనకొస్తది. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 85 ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఇక్కడ క్వైట్ కరెక్ట్‌లీ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది. క్వైట్ కరెక్ట్‌లీ అనేది మనకి యాడ్వర్బ్ అనేది కరెక్ట్ ఆప్షన్ చెప్తున్నారు. యాడ్జెక్టివ్ కాదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 86 ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ వర్డ్ బ్లో ఓవర్ అంటే పాస్ ఔట్. ద ప్రెజెంట్ డిస్టర్బెన్సెస్ విల్ సూన్ పాస్ ఔట్. ఓకే. సో, క్వెషన్ నంబర్ 86 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే ఎర్రర్ పార్ట్ అని అడుగుతున్నారు ఇక్కడ. వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఎర్రర్స్ అయితే కంపల్సరీగా వస్తాయని చెప్పుకున్నాం కదా! డెఫోడిల్స్ ఈజ్ అని అనుకుంటామా? డెఫోడిల్ ఆర్ అనుకుంటామా? దీనికి ఇందులో కూడా నాకు డౌట్ అనిపించింది. సో, మనకి ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ పార్ట్‌లో రాంగ్ ఉందని చెప్తున్నారు. బట్ నాకు ఫస్ట్ పార్ట్ కూడా రాంగ్ అని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే చూస్ ద ఆప్షన్ విచ్ కరెక్ట్‌లీ ఫిల్స్ ద బ్లాంక్. డోంట్ లాయిటర్ అబౌట్ ద సీక్రెట్ అని స్ట్రీట్ కాదు. డోంట్ లాయిటర్ ఆన్ ద స్ట్రీట్. డోంట్ లాయిటర్ ఆన్ ద స్ట్రీట్ అనేది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 88 ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 89 చూస్ ఆప్షన్ నియరెస్ట్ ఇన్ ద మీనింగ్ ఇన్ ద గివెన్ వర్డ్ బిలో. ఆబ్లివియన్ అంటే మనకి ఇక్కడ హాజినెస్ కాదు. హాజినెస్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఫార్వర్డ్‌ఫుల్‌నెస్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నియరెస్ట్ మీనింగ్ అనేది. సో, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 89. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 90 చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ గ్రూప్స్ విత్ ద వర్డ్స్ కెన్ బి కరెక్ట్‌లీ రీఅరేంజ్డ్ ఫ్రమ్ ద మీనింగ్‌ఫుల్ సెంటెన్స్. సో, ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్. ఆప్షన్ 1 అనేది చూడండి ఇక్కడ పెట్టి చూద్దాం ఒకసారి. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద లేటెస్ట్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్. సో, మనకి ఇదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 90 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. చూసాం కదా! 10 మార్క్స్ అయితే 10 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 10 మల్టిప్లైస్ 30 మార్క్స్ అయితే ఉండడం జరిగింది ఇంగ్లీష్. నెక్స్ట్ చూసుకుంటే మనకి తెలుగు అనమాట. తెలుగు ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. పాలెం దాటితే పూలవనం అర్థం, దూరంలో ఉన్నది మంచి కనిపించడం. సో, ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, ఆల్రెడీ మనకైతే నేను ఒక చిన్న లైవ్ లాగా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. గురువు పదానికి బోధకుడు అని అర్థం అనమాట. దీంట్లో కూడా మీకు మిస్టేక్స్ ఆన్సర్స్ ఏవైనా రాంగ్‌గా చెప్తున్నాను అనుకుంటే మీరు కామెంట్స్‌లో నాకు తెలియచేయొచ్చు. సంకటము వ్యతిరేక పదం మనకి సుఖము అవుతుంది. ఓకే. క్వెషన్ నంబర్ 93 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. తెలుగు చాలా ఫాస్ట్‌గా చదివేస్తున్నాను. ఎందుకంటే అందరికి చాలా ఈజీగానే ఉంది. అతను వస్తున్నది కాదు. అతను వస్తున్నాడు. ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. నెక్స్ట్ అతను వస్తున్నాడు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 95 సామెత. అవ్వని వంటకు వాసన ఎక్కువ అంటే అర్థం అంటే లేని వస్తువుని ఎక్కువగా పొగడడం అనమాట. మన దాని దగ్గర లేని దాన్ని ఎక్కువగా పొగడడం అనేది మనకి జరుగుతుందనమాట. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే తప్పుగా రాసిన పదం ఏంటి? సాహిత్యం కాదు సాహిత్యం. మార్నింగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం మనము. సాహిత్యం కాదు సాహిత్యం ఇక్కడ పుణ్యం, పాపం. ఇది చాలా ఈజీ వర్డ్ కదా! పుణ్యం, పాపం. విరుద్ధ పదం అంటే వ్యతిరేక పదం కదా! ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సరిగ్గా వాడిన పదం అడిగారు ఇక్కడ. శివాలయం అనేది శివ ప్లస్ ఆలయం శివాలయం. సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటున్నాను. సో, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే వాక్యాన్ని సెర్చ్ చేయండి. నేను వెళ్ళాను అంటా కదా! నేను వెళ్ళినది అన్నాం కదా! నేను వెళ్ళినది, నేను వచ్చినది అన్నాను కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 100 భూమికి పర్యాయపదం ధరణి. ఇది చాలా ఈజీ వర్డ్. ఓకే. సో, చూసుకోండి ఇప్పుడు మనకి టీజీటీ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 11th జనవరి సెకండ్ షిఫ్ట్ జరిగిన పేపర్ అయితే మనం కంప్లీట్‌గా అయితే ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆన్సర్స్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే లేదంటే నేను చెప్పిన ఆన్సర్స్‌లో ఏమైనా రాంగ్ ఉన్నా కూడా కామెంట్స్‌లో తెలియజేయండి. మనకి ఆన్సర్‌కి వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఒక చిన్న వీడియో చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.